తెలంగాణ ఏర్పాటైన తర్వాత మొదటి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పేసి అది సాధ్యం కాలేదు ఆయనతో. ఎందుకంటే ఆయన ఇంట ఉన్న కొంతమంది అప్పట్లో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ దోపిడీ, వాళ్ళ కబ్జాలు, భూములు మొత్తం ఆగం చేయడం వల్ల 9 సంవత్సరాల పాలించిన కేసీఆర్ గారు కేసీఆర్ గారు ప్రతి ఒక్కటి కబ్జా చేస్తాడా అనేది అయితే నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఆయనకు తెలియదు కూడా. వెనుకలో ఉండేటోడు సంతోషరావు అనేటోడు వాడే పెద్ద దోపిడీదారుడు కాబట్టి అందరి దగ్గర కమిషన్లు మాట్లాడుకొని తెలంగాణ రాష్ట్రాన్ని చాలా వరకు ఆగం చేసి బీఆర్ఎస్ పార్టీని మొత్తము నిలువున ముంచిన వ్యక్తి ఎంపీ సంతోషరావు అని చెప్పి స్పష్టంగా చెప్పొచ్చు. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు దాంట్లో. పార్టీ కోసము ముందు నుంచి కూడా అంతో ఎంతో కష్టపడ్డ వ్యక్తులలో హరీష్ రావు గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, వీళ్ళైతే పార్టీ కోసము పనిచేసిన అధికారం ఉన్నప్పుడు కూడా, ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా. ముఖ్యమంత్రి గారు జపాన్ పర్యటనలో భాగంగా మాట్లాడిన మాటలు కొన్ని విందాం మనం. తెలంగాణకు పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెరగాలి, తద్వారా ఉపాధి అవకాశాలు పెంచాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించడానికి ప్రవాసులు ఎవరికి చేతనైనంత వారు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. జపాన్ దేశ పర్యటనలో భాగంగా టోక్యో నగరంలో జపాన్ తెలుగు సమైక్య ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలో పోటీ పడే విధంగా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా చెప్పారు. సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం ఎంతో ఉంటుందని అన్నారు. సొంత ప్రాంతం అభివృద్ధి చేసుకోవడంలో ఆనందం ఎంతో ఉందని అంటూ ముఖ్యమంత్రి అన్నారంట. అక్కడ సొంత నియోజకవర్గంలో రైతులని హింసించి కొట్టి 50 రోజులు జైల్లో పెట్టినప్పుడు అదే ఆనందము ఉండొచ్చు ఆయనకైతే. న్యూయార్క్లోని హడ్సన్ రివర్ ఫ్రంట్, లండన్లోని థేమ్స్, సియోల్ నగరంలో రివర్ ఫ్రంట్లలో పాటు టోక్యో నగరంలో వాటర్ ప్లాన్లను పరిశీలించామని, ఇదే కోవలో హైదరాబాద్ నగర అభివృద్ధికి మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టామని, కాలుష్యం కారణంగా ఢిల్లీ నగరం స్తంభించిపోయే పరిస్థితులు గమనిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల నుంచి గుణపడ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, రీడేల్ రోడ్లు వంటి ప్రాజెక్టులు తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఐటీ, ఫార్మా వంటి రంగాల్లో సాధించాల్సినంత ప్రగతి సాధించామని, ఇతర రంగాల్లో అభివృద్ధి సాధించాలని చెప్పారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ అభివృద్ధి సాధించడం అందరి సహకారం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జపాన్ తెలుగు సమైక్య ప్రతినిధులు, టోక్యో నగరంలో స్థిరపడిన ప్రవాస తెలుగువారు పాల్గొన్నారు. మీరు అర్థం చేసుకోండి ప్రజలారా, ఈ ముఖ్యమంత్రి చెప్పేది ఒకటి, ఎక్కడ పోతే అక్కడ ప్రజలని పొగుడుకుంటా ఏదో చెప్పేస్తాడు, మాటలు చెప్పేస్తాడు, వచ్చేస్తాడు. కానీ ఆచరించాల్సిన ఏం లేదు. తన సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్న ఆనందం అని అంటుండు. సొంత నియోజకవర్గ ప్రజలనే హింసించి కొట్టి అంత ఇబ్బంది పెట్టాడు. తెలంగాణలో అన్ని రకాలుగా అన్ని దగ్గర ప్రజలను ఇబ్బంది పెట్టాడు. మూసీతోని, హైడ్రాతోని, రైతులని, అంటే అన్ని రకాలుగా. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న కూడా వీడియో కూడా ఉంది, అది అక్కడ మాట్లాడింది కూడా. అభివృద్ధికి ఎక్కడైతే
ఎవ్వరు అడ్డుపడతలేరు. మీరు కూలగొట్టింది పేద మధ్య తరగతి ప్రజలవి. అసలు అవి చెరువులకి దీనికి అడ్డమే లేదు. మీరు కూలగొట్టింది అన్ని దగ్గర కూడా వాళ్ళు కొంతమంది కోర్టుకు పోయిండ్రు. కొన్నేమో ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. పెద్ద బిల్డింగ్లో అమీన్పూర్లో వెనకాల సైడ్ కూలగొట్టినాయి హాస్పిటల్ గురించి. అంతే తప్ప ఎవరు అడ్డుపడలేరు. ప్రతిపక్షం వాళ్ళు ఎవరు అడ్డుపడలే. కానీ పేద మధ్య తరగతి ప్రజలవే కూలగొడుతుర్రు. అసలు అవి అడ్డు లేవు, ఎటువంటి సమస్య లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు ప్రభుత్వానికి ప్రజలకు కూడా. అవి మీరు కూలగొడుతున్నారని చెప్పేసి కొంతమంది ప్రతిపక్షం వాళ్ళు చెప్పారు తప్ప ఎవరు అడ్డుపడలేరు. మీరు పెద్దవాళ్ళై పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇప్పుడు ఉన్న 30-40 కంపెనీ రియల్ ఎస్టేట్ కంపెనీలు కూలగొట్టాలని చెప్పి అడ్డుపడిండ్రు. ఇవన్నీ ఒట్టి మాటలు, ఎక్కడ పోయినా అదే మాటలు. ప్రకృతి గురించి ఈ పాపాత్ముడు మాట్లాడుతున్నాడు అని చెప్పి అంటారు సోషల్ మీడియాలో కొంతమంది. ప్రకృతిని విధ్వంసం చేసింది అంతకుముందున్న ప్రభుత్వము. ఆ ప్రభుత్వం మీద ఏం చర్యలు తీసుకోలేడు. మళ్ళీ వచ్చి ఈ ముఖ్యమంత్రి కూడా అప్పుడు ఏం చెప్పిండు, ఇప్పుడు ఏం చేస్తున్నా అనేది ఆలోచిస్తే ఈ ముఖ్యమంత్రి కూడా ప్రకృతిని విధ్వంసం చేసినోడే. మనం చూసుకోవచ్చు. ఇప్పుడు పచ్చని పంట పొలాలు ఇక్కడ జైరాబాద్లో కూడా పచ్చని పంట పొలాలు తీసేసి ఫార్మా కంపెనీ, ఇండస్ట్రియల్ కంపెనీ అని చెప్పేసి కొత్త నాటకాలు ఆడుతుండో. ఇక్కడ కొడంగల్లో కూడా ఫార్మా కంపెనీ అని చెప్పేసి అది ఆ ప్లాన్ ఫెయిల్ అయితే మళ్ళీ ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పి ఇప్పుడు కూడా భూములు గుంజుకుంటుండే. ఈరోజు కూడా ఈయన ప్రకృతి గురించి మాట్లాడుతుండు. ఎస్సీ భూమిలో 400 ఎకరాలు అడవి ఉంది, ప్రాణులు ఉన్నాయి. ఎస్సీ క్యాంపస్ ఉంది, మంచి వాతావరణం ఉంది. ఈ చుట్టుప్రక్కల ఈ షేర్లింగంపల్లి, కుక్కడపల్లి, రాజేంద్ర నగర్ ఈ చుట్టుప్రక్కల అంత మంచి ప్రాంతం, అంత మంచి అడవి లేదు. ఇక్కడ గచ్చిబౌలి డివిజన్ గోపన్పల్లి బ్యాక్ సైడ్ వస్తుంది. అదంతా విధ్వంసం చేయనికే 40 జేసీబీలు తీసుకొని పోయి 2 రోజులలో 100 ఎకరాలు లేపేసినావు. నువ్వు ప్రకృతి గురించి మాట్లాడతావా పాపాత్ముడా అని చెప్పేసి ప్రజలు సోషల్ మీడియా మాట్లాడుతున్నారు. ఢిల్లీ నగరమే స్తంభిస్తుంది కాలుష్యం వల్ల అంటుండు. ఈ 400 ఎకరాలు పెద్ద పెద్ద టవర్లు వేస్తే అప్పుడు కాలుష్యమును అంటే స్వచ్ఛమైన గాలి వస్తుందా? యూనివర్సిటీ లేపేస్తే వీళ్ళు ఇంకొకటి ప్రజలరా. ఎందుకంటే మీరు ఇలా ప్రవర్తన గమనిస్తే అర్థమవుతుంది ఎంత దొంగలనేది. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న భూమి కూడా అమ్మనిక ప్లాన్ వేస్తారు వీళ్ళు. నిన్ను గెలిపించి నిన్ను సీఎంగా చేసుకొని గుణపడం నేర్చుకున్నామని చెప్పేసి అంటున్నారు. వాడు ఆ కొంచెం వాళ్ళకి ఇవ్వని కూడా తెలియదు ఇక్కడ ప్రాంతము ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక ముఖ్యమంత్రి చెప్పేది ఆడేదో వాడు వింటున్నాడు కూర్చొని, ఏదో తెలుగు ఏం పెట్టినాడా, తెలుగు వెలుగుల పండగ సంబరాలంట, జపాన్ తెలుగు సమైక్య స్వాగత సుమాంజలి అంట. ఏమి సాధించనని చెప్పి స్వాగత సుమాంజలి పెట్టిండ్రు అక్కడ ఉన్నోళ్ళు తెలుగు ప్రజలరా. అయితే ఈ ముఖ్యమంత్రిని చూస్తే ఒకటి ఏంటంటే, మనకు చిన్న ఉన్నప్పుడు మనం ఒక చదువుకొని చాలా పద్యాలు చదువుకుంటాం. మనం కుక్కని తీసుకొని పోయి కనకసింహ మంచి ముహూర్తంలో కుక్కని తీసుకొని పోయి దానికి పట్టాభిషేకం చేసిన దాని పాత గుణము ఏదైతే ఉంటుందో అది మళ్ళీ అదే రకం ప్రవర్తిస్తుంది.
ఇప్పుడు ఈ ఈ పాలకులు కొంతమంది కూడా అదే ప్రవర్తనతో ఉన్నారు, ఈ ముఖ్యమంత్రి కూడా అదే ప్రవర్తనతో ఉన్నాడు అని చెప్పి చెప్పొచ్చు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ బుద్ధులు పట్టని నడుస్తున్నాయి. ఏదైనా మంచి భూమి లేపండి రావని, మంచి భూమి ఉంది లేపండి, అంతే అంతే తప్ప ఎవరు ఇబ్బంది పడతారు, దీనివల్ల ఏమవుతుంది, ఆదాయం తగ్గుతుందా, అసలు ముందు ముందు ఎట్లుంటుంది, ఒక నిర్ణయం తీసుకున్నామంటే మనము ఏ రకంగా దాన్ని ముందు దాని ఇబ్బందులు ఎదురవుతాయి, ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు సీఎం అయినామా, ఇష్టం వచ్చినట్టు అంటే సీఎం అయ్యే ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదు. ఒక ఇక శునకమును కూర్చుని పెట్టి అన్నట్టుంది కదా, అదే ప్రవర్తనతోనే ఈయన ఉన్నాడని చెప్పి స్పష్టంగా చెప్పొచ్చు. కానీ ఇతను మాత్రము పూర్తిగా ముఖ్యమంత్రికి అయితే అనర్హుడు. ఇతను ఇట్లనే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళు పాత సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నమ్మకమైన వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఢిల్లీ పెద్దలకి మన మీనాక్షి నటరాజన్ గారికి, ఢిల్లీ పెద్దలకి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖార్గే గారికి చెప్పి ఇట్లనే ఈ ముఖ్యమంత్రి ఇట్లనే ఉంటే మనం ఇంకొక 100 సంవత్సరాలైనా మన తెలంగాణలో పార్టీ రాదు. ఏదో కేసీఆర్ మీద, ఆ ప్రభుత్వం మీద కోపంతో మనకు ఓటేసారు, కానీ మనం అది నిలుపుకుంటలేము, ఏదో అధికారం వచ్చిందని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాము అనేసి అక్కడ ప్రజలు అంటుండ్రు. మీరు దాన్ని సెట్ చేసుకుని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మార్చేసి ఇంకో వేరే ఎవరు ఎంతో కొంచెం బెటర్ ఉన్న వాళ్ళని పెడితే మంచిది. విజయశాంతి గారినో లేకపోతే బట్టి గారినో ఇంకెవరన్నా పెట్టడమే మంచిది. లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఈ 3 సంవత్సరాలు భరిస్తారు, కానీ దాని తర్వాత కథమే వాళ్ళ పని. పెట్టింది ఏముంది, కాంగ్రెస్ మోసపూరిత హామీలకు 500 రోజులంట. బీజేపీలు బీఆర్ఎస్లు ఆడుకుంటారు. కాంగ్రెస్ హామీ 18 ఏళ్ళ నుండి చదువుకునే ప్రతి యువతికి ఫ్రీ ఎలక్ట్రిక్ స్కూటీ హామీ అమలు 0. మోసం కాంగ్రెస్ నేసం అంట. జీతాలకే దిక్కు లేదు ఉద్యోగులకి, ఎవరిని బాధ అనుకుంది. అడ్వాన్స్ ట్యాక్స్లు అని చెప్పేసి జిహెచ్ఎంసీ వాళ్ళు, భూముల రిజిస్ట్రేషన్లు అని చెప్పి ఫైన్లు అని చెప్పేసి, ఇవన్నీ రకరకాలుగా ఎవరి జీతాలు వాళ్ళే సంపాదించుకోవాలనే ప్లాన్తోనే వాళ్ళ అధికారులను టార్చర్ చేస్తున్నారు. అసలు స్కూటీలు, తులం బంగారము, అందరికీ 500 గ్యాసు, పెన్షన్, ఇంకా పెంచిన పెన్షన్లు, ఈ 2500 మహిళలకి ఇస్తా అని చెప్పేసి అది, ఇవన్నీ ఇంకా మీకు అడిగితే ఇస్తారని చెప్పేసి లేదు, అవి ఇయ్యరు కూడా. ఎందుకంటే కాంగ్రెస్ మోసపూరిత హామీలకు 500 రోజులు అంట. 500